అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే విజువల్ ఎవోక్డ్ పొటెన్షియల్స్ అంటే విఈపిఎస్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా చూసినప్పుడు ఆ సమాచారం మన మెదడుకి ఎంత స్పీడ్గా వెళ్తుందో కొలిచే టెక్నిక్ అన్నమాట. మన దృష్టి వేగాన్ని కొలవడం లాంటిదే. సరే, ఈ ప్రశ్నతో మొదలు పెడతాం. ఆలోచించండి, మన కళ్లను, మన మెదడును కలిపే ఒక హై స్పీడ్ డేటా కేబుల్ ఉంది. దాని ఆరోగ్యం ఎలా ఉంది? అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని మనం తెలుసుకోగలమా? అవును, తెలుసుకోవచ్చు. విఈపి టెస్ట్ మనకు ఆ సమాధానమే ఇస్తుంది. ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం 4 దశల్లో ముందుకు వెళ్దాం. ముందుగా ఈ విజువల్ సూపర్ హైవే అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ కనెక్షన్ను ఎలా చెక్ చేస్తారో తెలుసుకుందాం. వచ్చిన సిగ్నల్స్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఇంకా ఈ విఐపి టెస్ట్లు అసలు మనకేం చెప్తాయో చివర్లో చూద్దాం. సరే, మన మొదటి టాపిక్. మనం చూసే ప్రతి దృశ్యం మన కంటి నుండి మెదడుకు ఎలా ప్రయాణిస్తుందో ఆ ప్రయాణం గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. వెబ్ అంటే ఏంటో ముందుగా స్పష్టంగా తెలుసుకుందాం. మనం ఏదైనా చూసినప్పుడు మన మెదడు వెనుక భాగంలో ఉండే ఆక్సిపిటల్ కార్టెక్స్లో ఒక చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్ పుడుతుంది. మనం కొలిచేది సరిగ్గా ఆ సిగ్నల్నే అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ ఎక్కడ మొదలవుతుందంటే మన కంటి లోపల ఉండే రెటీనాలు. అక్కడ రాడ్స్, కోన్స్ అనే ప్రత్యేకమైన కణాలుంటాయి. అవి కాంతిని పట్టుకుని దాని ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తాయి. ఈ సిగ్నల్ ఆప్టిక్ నరానికి చేరే ముందు ఇక్కడ కనిపిస్తున్నట్టు చాలా పొరలుగుండా వెళ్తుంది. సో ఆప్టిక్ నరం నుంచి బయలుదేరిన ఈ సిగ్నల్ నేరుగా వెళ్లదు. ముందుగా ఆప్టిక్ కయాస్మా అనే ఒక జంక్షన్ దగ్గర క్రాస్ అవుతుంది. అక్కడ నుంచి థాలమస్ అనే ఒక రిలే స్టేషన్ మీదుగా ఫైనల్గా మెదడు వెనకాల ఉండే విజువల్ కార్టెక్స్కి చేరుకుంటుంది. ఈ మొత్తం ప్రయాణం మనం కన్ను మూసి తెరిచేలోపే జరిగిపోతుంది. అద్భుతం కదూ! ఇప్పుడు ఈ విజువల్ పాత్వే ఎలా పనిచేస్తుందో మనకొక ఐడియా వచ్చింది కదా. మరి దాని ఆరోగ్యం బాగోలేకపోతే ఎలా తెలుస్తుంది? దానికోసమే విఈపి టెస్ట్ చేస్తారు. ఆ విధానమేంటో ఇప్పుడు చూద్దాం. విఈపి టెస్ట్లో బ్రెయిన్ నుంచి ఒక గట్టి రెస్పాన్స్ రాబట్టడానికి ఒక స్పెసిఫిక్ విజువల్ చూపిస్తారు. అది ఒక నలుపు తెలుపు చెస్బోర్డ్ లాంటిది. అది కేసు మారుతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన విజువల్ కార్టెక్స్ చాలా బలంగా రియాక్ట్ అవుతుంది. ఈ టెస్ట్ చేసే విధానం చాలా సింపుల్. ముందుగా టెస్ట్ గురించి వివరించి పేషెంట్ని కంఫర్టబుల్గా కూర్చోబెడతారు. తర్వాత తలమీద, ముఖ్యంగా తల వెనుక భాగంలో చిన్న ఎలక్ట్రోడ్స్ పెడతారు. అప్పుడు స్క్రీన్ మీద మారుతున్న చెస్బోర్డ్ని చూడమని చెప్తారు. ఆ టైంలో వాళ్ల బ్రెయిన్ నుంచొచ్చే చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఆ ఎలక్ట్రోడ్స్ రికార్డ్ చేస్తాయి. సరే, డేటా ఎలా రికార్డ్ చేస్తారో చూశాం. మరి ఆ రికార్డ్ చేసిన డేటాని ఎలా అర్థం చేసుకుంటారో? ఒక హెల్దీ సిగ్నల్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. విఈపి రికార్డింగ్లో మనం వెతికే అతి ముఖ్యమైన సిగ్నల్ P100 వేవ్. ఇది ఒక పెద్ద పాజిటివ్ తరంగం అన్నమాట. మనమేదైనా చూసినా సుమారు 100 మిల్లీసెకండ్ల తర్వాత బ్రెయిన్లో ఇది కనిపిస్తుంది. ఇది కరెక్ట్ టైంకి వస్తే అంతా బావున్నట్టే. ఓకే, ఈ విశ్లేషణలో 2 విషయాలు చూస్తాం: లేటెన్సీ, యాంప్లిట్యూడ్. లేటెన్సీ అంటే సిగ్నల్ స్పీడ్, అంటే సిగ్నల్ బ్రెయిన్కి చేరడానికి ఎంత టైం పడుతుంది అనేది. యాంప్లిట్యూడ్ అంటే సిగ్నల్ స్ట్రెంగ్త్, అంటే ఆ సిగ్నల్ ఎంత బలంగా ఉంది అనేది. సింపుల్, సిగ్నల్ లేట్ అయితే లేటెన్సీ ఎక్కువైనట్టు, సిగ్నల్ వీక్ అయితే యాంప్లిట్యూడ్ తగ్గినట్టు, అంతే. అయితే ఈ విఈపి రిజల్ట్స్ అందరికీ ఒకేలా ఉండవు. వయస్సు, జెండర్, కంటిచూపు, వాడే మందులు, ఇలా చాలా విషయాలు ఈ రిజల్ట్స్ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే డాక్టర్లు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ని అనలైజ్ చేస్తారు. ఇక మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇదే చాలా ముఖ్యం. విఈపి రిజల్ట్స్లో తేడాలుంటే అవి ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తాయో ఇప్పుడు చూద్దాం. సిగ్నల్ స్పీడ్ తగ్గడానికి ఒకే ఒక్క పెద్ద కారణం ఉంది. అదే డీమైలినేషన్, అంటే మన నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే ప్రొటెక్టివ్ కవరింగ్ దెబ్బతినడం. ఇది కరెంట్ వైర్ మీద ఉండే ఇన్సులేషన్ పోవడం లాంటిది. అప్పుడు సిగ్నల్ స్లో అయిపోతుంది. దీని ప్రభావం ఎంతలా ఉంటుందో చూడండి. కేవలం 10 మిల్లీమీటర్ల డ్యామేజ్ జరిగినా సిగ్నల్ స్పీడ్ 25 మిల్లీసెకండ్లు తగ్గిపోతుంది. అంటే ఎంత చిన్న డ్యామేజ్ అయినా విఏపి ఎంత ఖచ్చితంగా పట్టుకోగలదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఈ సిగ్నల్స్ని బట్టి డాక్టర్లు ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టగలరు. ఉదాహరణకి, సిగ్నల్ రావడానికి లేట్ అయితే అది మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి డీమైలినేషన్ సమస్య అయ్యుండొచ్చు.
సిగ్నల్ వీక్గా వస్తే నరాలు దెబ్బతిన్నాయి అని అర్థం. రెండూ మారితే ట్యూమర్ లాంటిదేదైనా ఒత్తిడి కలిగిస్తుందేమోనే అనుమానించాలి. ఇక్కడ మనం అన్నింటినీ కలిపి ఒకే చోట చూద్దాం. మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి సమస్యలు ఉంటే P100 వేవ్ స్లో అవుతుంది. అదే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే సిగ్నల్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది కానీ స్పీడ్ కాదు. ఈ విధంగా వీఈపీ సిగ్నల్లోని మార్పులను బట్టి అసలు సమస్య ఏంటో డాక్టర్లు చాలా ఖచ్చితంగా అంచనా వేయగలరు.